నమస్తే, వెల్కమ్ టు గాసిప్స్ గ్యారేజ్. నేను సునీల్. గ్యాప్ అన్నారు. పొలిటికల్ గా ఒకరి మీద ఒకరి పై చేయి సాధించే స్కెచ్ అని ఓదరగొట్టారు. ఆయనకు ఎర్తు పెట్టేందుకే చిన్నబాబు డిప్యూటీ సీఎం అంటూ తెలుగు తమ్ముళ్ళు ఎలివేషన్ల మీద ఎలివేషన్లు ఇచ్చారని కూడా హడావిడి చేశారు. కానీ ఆ ఇద్దరు మాత్రం క్లియర్ గా ఉన్నారు. నో కన్ఫ్యూజన్, నో గ్యాప్, ఓన్లీ ఫ్రెండ్షిప్ అంటున్నారు. మొన్న టీడీపీ, నేడు జనసేన లేఖల ఉద్దేశం ఏంటి? డిప్యూటీ సీఎం పోస్టుపై లోకేష్ కు ఆశ లేదా? ఆ ఇద్దరు ఒకే ఫ్రేమ్లో కనిపించి వైసీపీ ప్లాన్లకు, కూటమి కార్యకర్తల్లో విభేదాలకు చెక్ పెట్టారా? మొన్న టీడీపీ, నేడు జనసేన లేఖల వెనుక వ్యూహమేంటి? పదవులపై ఆశ లేదంటున్న పవన్ కళ్యాణ్, నారా లోకేష్. డిప్యూటీ సీఎం పోస్టుపై నేతల డైలాగ్ వార్కు తెరపడినట్లేనా? నో క్లాషెస్, నో గ్యాప్స్, వీఆర్ ఇన్ అలయన్స్, వీఆర్ ఇన్ గవర్నమెంట్, నో డిస్టెన్స్, ఓన్లీ ఫ్రెండ్షిప్ అంటున్నారు డిప్యూటీ సీఎం పవన్, ఏపీ మంత్రి నారా లోకేష్. బయట జరుగుతున్న ప్రచారానికి చెక్ పెట్టేలా ఆ ఇద్దరు నేతలు సఖ్యతగా ఉంటూ రిపబ్లిక్ డే వేడుకల్లో ఆప్యాయంగా మాట్లాడుకుని నవ్వుకుంటూ కనిపించారు. పవన్ తో సమానంగా లోకేష్ డిప్యూటీ సీఎం కావాలనుకుంటున్నట్లు చక్కర్లు కొట్టిన గాలి వార్తలు గాలికే పోయేలా పవన్, లోకేష్ ఒకే స్టాండ్ ను మెయింటైన్ చేస్తున్నారు. పార్టీల పరంగా టీడీపీ, జనసేన కూడా నో కామెంట్, ప్లీజ్ సైలెన్స్ అంటూ నేతలకు ఆదేశాలివ్వడం కూడా అనవసర వివాదాలకు ఎండ్ కార్డ్ వేసే ప్రయత్నమేనన్న చర్చ జరుగుతోంది. వారం రోజుల కింద ఏపీలో ఒక్కటే రచ్చ. అదే డిప్యూటీ సీఎంగా నారా లోకేష్. టీడీపీ సోషల్ మీడియాలో పోస్టులు వరుస పెట్టి తెలుగు తమ్ముళ్ల స్టేట్మెంట్లతో 4-5 రోజులు హాట్ టాపిక్ గా నడిచింది. అటు జనసేన కూడా లోకేష్ కు డిప్యూటీ సీఎం పోస్టుపై రియాక్ట్ అవ్వడం ఇంకా కాక రాజేసింది. పవన్ ను సీఎం గా చూడాలనుకుంటున్నామని జనసేన నేతలు చెప్పడంతో కూటమి పాలిటిక్స్ హీట్ ఎక్కాయి. ఈ నేపథ్యంలోనే లోకేష్ కు ఉప ముఖ్యమంత్రి పదవిపై ఏం మాట్లాడొద్దని నేతలకు హుకుం జారీ చేసింది టీడీపీ అధిష్టానం. ఆ తరువాత చంద్రబాబు, లోకేష్ ముందే మంత్రి టీజీ భరత్ లోకేష్ ఫ్యూచర్ సీఎం అంటూ బాంబు పేల్చారు. ఆ తరువాత ఆయనకు చంద్రబాబు వార్నింగ్ ఇచ్చారన్న వార్తలతో ఆ ఇష్యూ అంతటితో ఆగిపోయిందని అనుకున్నారు. లోకేష్ కూడా డావోస్ వేదికగా డిప్యూటీ సీఎం పోస్టుపై స్పందించారు. తనకు పదవుల మీద పెద్దగా ఆశ లేదని, చేయాల్సిన పని మీదే దృష్టి పెట్టినట్లు చెప్పుకొచ్చారు. జనసేన నాయకులను ఉద్దేశించి ఆ పార్టీ చీఫ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఓపెన్ లెటర్ రిలీజ్ చేశారు. కూటమి ఆశయాల్ని కాపాడాల్సిన బాధ్యత అందరిపై ఉందన్న ఆయన అనవసరమైన వివాదాల జోలికి వెళ్లొద్దని కార్యకర్తలు, నేతలకు సూచించారు. సోషల్ మీడియాలో వచ్చే ఫేక్ వార్తలపై స్పందించొద్దని, కూటమి అంతర్గత విషయాలపై కూడా బహిరంగంగా మాట్లాడొద్దని కోరారు. తాను ఏ రోజు పదవుల కోసం రాజకీయం చేయలేదని, భవిష్యత్లో కూడా పదవుల కోసం పాలిటిక్స్ చెయ్యబోనని తేల్చి చెప్పారు. తనకు డిప్యూటీ సీఎం పోస్టుపై విశాఖ వేదికగా మరోసారి క్లారిటీ ఇచ్చారు లోకేష్. ఉప ముఖ్యమంత్రి పదవి అవసరం లేదన్నట్లుగా మాట్లాడారు. సీఎం చంద్రబాబు ఇచ్చిన ఆదేశాలను పాటిస్తానన్న ఆయన ఒక వ్యక్తి ఒక పదవిలో 3 సార్లు మాత్రమే కొనసాగాలనేది తన అభిప్రాయమన్నారు. అందుకే టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బాధ్యతలు కూడా మరొకరికి అప్పగిస్తామని చెప్పారు. పార్టీ కార్యకర్తగా చంద్రబాబు అడుగుజాడల్లో నడుస్తానంటున్నారు లోకేష్. అటు పవన్ లేఖ, డిప్యూటీ సీఎం పోస్టుపై ఇటు లోకేష్ క్లారిటీ. కూటమి కార్యకర్తల్లో విభేదాలకు చెక్ పెట్టే వ్యూహంలో భాగమేనన్న చర్చ జరుగుతోంది. ఆ ఇద్దరి స్టేట్మెంట్ తో పదవులపై పార్టీల మధ్య మాటల యుద్ధానికి ఇక తెరపడుతుందా లేదా అనేది కూడా చర్చనీయాంశంగా మారింది. ఆధిపత్య పోరు పేరుతో ప్రత్యర్థులకు అస్త్రంగా మారొద్దనే పవన్, లోకేష్ తో పాటు జనసేన, టీడీపీ పార్టీలు డిసైడ్ అయినట్లు టాక్ వినిపిస్తోంది. ఏది ఏమైనా కూటమి పార్టీల మధ్య చిచ్చు పెట్టేందుకు వైసీపీ చేసిన కుట్రలకు తెరపడిందంటున్నారు తెలుగు తమ్ముళ్లు. నాయకుల మధ్య విభేదాలు ఉన్నాయని ఫ్యాన్ పార్టీ లీడర్లు సోషల్ మీడియా ప్రచారంతో అపోహలు సృష్టించే ప్రయత్నం చేశారని, దానికి తమ నేతలు ఆదిలోనే బ్రేకులు వేశారని చెప్పుకొస్తున్నారు కూటమి కార్యకర్తలు, నేతలు.
సోషల్ మీడియాలో వచ్చిన పోస్టులను బేస్ చేసుకుని కొందరు టీడీపీ నేతలు తమ అభిప్రాయాన్ని ఓపెన్ గా చెప్పడంతో కూటమిలో పంచాయతీ అన్నట్లుగా సీన్ కన్వర్ట్ అయిందంటున్నారు. ఇంతలోనే అలర్ట్ అయిన టీడీపీ జనసేన చీఫ్లు నో కామెంట్, అనవసర విషయాల జోలికి వెళ్లొద్దంటూ నేతలు క్యాడర్కు ఆదేశాలిచ్చారు. దీంతో బయట జరుగుతున్న ప్రచారానికి వైసీపీ చేస్తుందని చెబుతున్న ఫేక్ క్యాంపెయిన్ కు కూటమి పార్టీలు చెక్ పెట్టినట్లయిందన్న అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. పవన్ ప్రకటన, లోకేష్ స్టేట్మెంట్ తరువాత టీడీపీ జనసేన లీడర్లు క్యాడర్ సైలెంట్ అవుతారా లేదా అనేది వేచి చూడాలి మరి.